హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మంతటి వినోద. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇదే ఫస్ట్ వ్లాగ్. అంటే సక్సెస్ వస్తుందో లేదో తెలియదు, ఎంత నెగిటివిటీ వస్తుందో తెలియదు, బట్ ఏదైతే అది అయిందని చెప్పేసి ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ అందరికి కనుక నా వీడియోలు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకా వీడియోలోకి వస్తే నేను 4:30కి అలా లేచానండి చదువుకోవడానికి. డైలీ లేవకపోయినా అప్పుడప్పుడు లేచి చదువుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. నేను 4:30కి లేచినామంటే 5:30కి మా చిన్నోడు కూడా లేచి వచ్చాడండి. వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తను కూడా నాతో పాటు కూర్చొని 6 వరకు అలా చదువుకున్నాము. ఇంకా చదువుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ చెట్లకు నీళ్ళు పోస్తున్నాను. సమ్మర్ కాబట్టి రోజు నీళ్ళు పోయాల్సి ఉంటుంది. ఇంకా చెట్లకి వాటర్ పోసిన తర్వాత కిచెన్లోకి వచ్చానండి. నేను నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి లేట్ అవ్వకుండా ఉండడానికి మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు జస్ట్ టిఫిన్ చేసి పంపిస్తే అయిపోతుంది అనమాట. అందుకని రోజు నైట్ టైమే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏదో టిఫిన్ ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ. మేము చట్నీలో కారం తక్కువగా వేసుకుంటాము, ఎందుకంటే పిల్లలు చాలా తక్కువగా తింటారు కాబట్టి మేము కూడా తక్కువగానే వేసుకుంటూ ఉంటాము. ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేస్తే మా పిల్లలు రెడీ అవుతున్నారు, ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు. ఇంకా రోజు ఇంతే, తొందరగా రెడీ చేస్తే వాళ్ళకి తినడానికి కొంచెం టైం దొరుకుతుంది, ప్రశాంతంగా తింటారు కాబట్టి నేను వంట చేస్తున్నప్పుడే వాళ్ళని రెడీ అవ్వమని చెప్తూ ఉంటాను. ఇంక ఇక్కడ ఇడ్లీ అయిపోయింది, ఇడ్లీ అండ్ చట్నీ కూడా రెడీ చేసేసాను. ఇంతలోపు మా పిల్లలు రెడీ అయ్యి వచ్చేసారు. సో నేను ఇక్కడ వాళ్ళకి టిఫిన్ పెడుతున్నాను. టిఫిన్ పెట్టిన తర్వాత వాళ్ళు తినేస్తూ ఉన్నారండి. మిగతా వాళ్ళ ఛానల్తో పోలిస్తే నా ఛానల్ కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, అంటే ఈ వీడియోకి. ఎందుకంటే ఫస్ట్ వీడియో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ఎడిటింగ్ చేస్తానో కూడా తెలీదు. బట్ ఇంకా ముందు మంచి వీడియోస్ చేస్తానని చెప్తాను, మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా మా పిల్లలు తినేసారండి. తినేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఎగ్జామ్స్ కావాల్సిన బుక్స్ మాత్రమే తీసుకెళ్తున్నారు. అనవసరంగా మిగతా బుక్స్ ఎందుకని చెప్పేసి మిగతావన్నీ ఇంటి దగ్గరనే పెట్టేసి వెళ్తున్నారు. వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఇంకా మిగతా పెన్సిల్స్ అవన్నీ బ్యాగ్లో సర్దుకుంటున్నారు. ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి వాళ్ళు వెళ్ళిన దగ్గర ఇంకా వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళని పంపించేసేయాలి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పని నేను చేసుకుంటున్నానండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసి అవి అయ్యేలోపు మిగతా పనులన్నీ చేసుకున్నాను. ఇక్కడ బట్టలు వేస్తూ ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను. అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. పని చాలా తొందరగానే అయిపోతుందండి. 8:30 వరకు అయిపోతుంది. నేను 9 కల్లా తినేస్తాను. తర్వాత చదువుకోవడం, మిగతా పని ఇంకేమైనా వేరే పనులు ఉంటే చేసుకుంటాను. ఇంతేనండి ఈ వీడియోకి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.